దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ఈ వాక్య ధ్యానంలో కలుసుకుంటున్న బిడ్డలందరినీ బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఉంటున్న పరిస్థితులు ఈ కరోనా వైరస్ ప్రబలి ఉంటున్న కారణం చేత చాలామంది ఆ, ఆలయానికి రాలేకపోతూ ఉంటున్నారు. అది భయం చేత కావచ్చు, లేదా దూర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళై ఉంటున్నారు కాబట్టి కావచ్చు. మరి అలాంటి వారి కొరకు ఆ, ఈ ఆన్లైన్లో దేవుని వాక్యము వినే ఏర్పాటు జరిపించబడుతూ ఉంటుండగా చాలామంది ఈ యొక్క వాక్యాన్ని ఫాలో అవుతూ ఉంటున్నారు. వారందరినీ బట్టి దేవునికి వందనాలు. మీరందరూ ఆత్మీయంగా బలపడుతుంటున్నారని విశ్వసిస్తూ ఉంటున్నాను. మీరు వాక్యమును కేవలము వినువారు మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా నడుచుకునే వారిగా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ పునరుత్థాన దినములో మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. హౌ టు గెయిన్ పర్ఫెక్షన్, పరిపూర్ణత మనము ఎలాగ పొందుకోగలం. ఎందుకంటే పరిపూర్ణత లేనిదే మనము పరిపూర్ణత చెందాలి. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనము పరిపూర్ణత చెందాలి. అప్పుడు మాత్రమే మనము అనుకున్న గోల్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క స్థితిని మనము పొందుకోగలము. కాబట్టి హౌ టు గెయిన్ పర్ఫెక్షన్, దీనికి మనము హెబ్రీలకు రాసిన పత్రికలోని కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతూ ఉంటున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమని మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. మరొకసారి చదువుతుంటున్నాను. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వెయ్యక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. దేవుడి వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. పౌలు భక్తుడు అంటున్న మాటలు అంటే ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో చదివినట్లయితే మీరు ఇప్పటికి బోధకులై ఉండవలసిన వాళ్ళై ఉంటున్నారు అని చెప్పి అంటున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములోని మాటలు, 5వ అధ్యాయము 11 నుంచి చదివినట్లయితే మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఇంకా మూలపాఠాలే నేర్చుకుంటున్నారే అని చెప్పి అంటున్నారు. అంటే మనం విశ్వాస జీవితంలో విశ్వాసంగా అంటే బాప్తిజం పొంది యేసుక్రీస్తుని అంగీకరించిన నాటి నుంచి ఈ రోజు వరకు అది సంవత్సరాలు అయి ఉండొచ్చు కదా, ఎన్నో సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నాము. ఇంకా ఇంకా మూలపాఠాలనే వీళ్ళనే దిద్దుకుంటున్నారు ఏంటబ్బా అని ప్రశ్నిస్తూ ఉంటున్నారు. అంటే ప్రభు దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనము విశ్వాస జీవితంలో అటు ఇటు కాకుండా ఉంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రభు వారు అలాంటి పరిపూర్ణతను కోరడం లేదు. తరచుగా పాపములో పడి లేస్తూ ఉంటున్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఆయన యొక్క స్వరూపమునకు సమరూపులుగా ఎలాగ మార్చబడగలరండి కదా. కాబట్టి మనం ఆయన యొక్క స్వరూపమునకు సమరూపులుగా మార్చబడాలి అని చెప్పంటే మనము పరిపూర్ణత ఉండాలి. రక్షణ అన్నది ఒక్క దినం జరిగేది. యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు మనం ఆయన కొరకు హృదయాన్ని తెరిచి ప్రభువా నా హృదయానికి రా అని చెప్పి
మన పాపాలను ఒప్పుకొని ఆయనను మన హృదయంలో అంగీకరించిన రోజు మనము యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు విశ్వసించి దాన్ని నీ నోటితో ఒప్పుకొనినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ ఒకే దినం కలిగిపోతుంది. రక్షణ కొరకు దినాలు దినాలు వేచి ఉండాల్సిన పని లేదు. అలాగే పరిశుద్ధాత్మాభిషేకము కూడా ఒక్క దినం. ఆ రోజు వాళ్ళు అక్కడ కూర్చొని మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగారు. పరిశుద్ధాత్మ వాళ్ళలో వసించడం మొదలుపెట్టారు. ఆత్మాభిషేకం కూడా ఒక్కసారే జరిగిపోతుంది. అయితే పరిపూర్ణత చెందడము అన్నది ఇది జీవితకాలము మనము పొందవలసిన అనుభవం ఏంటున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది, మనము పరిపూర్ణత చెందాలి. అయితే సాతాను ప్రజలను పాపపు సంపూర్ణతలోనికి ఈడ్చుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. మీరు అనొచ్చు, నేను దేవుని యొక్క సంపూర్ణతలోకి రాగలనా అని మీరు ప్రశ్నించవచ్చు. మీరు రాగలరు, అందుకనే సంపూర్ణులగుటకు సాగిపోదాము అని అపోస్తులైన పౌలు పిలుస్తూ ఉంటున్నాడు. మనం రాగలము కాబట్టే, అది సాధ్యము కాబట్టే మనము ఈ చదివిన పాఠ్య భాగంలో మనము పరిపూర్ణులమవుటకు సాగిపోదాము అని చెప్పి ఆయన చెప్తుంటున్నాడు. ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనములో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిపూర్ణత చెందాలి. అయితే మనము ఏ అంశాలలో పరిపూర్ణత చెందాలి, మనం ఏ అంశాలలో సంపూర్ణత చెందవలసిన వాళ్ళమై ఉంటున్నాము అనే విషయం మీద కొన్ని అంశాలను మనము ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధతలో పరిపూర్ణత చెందవలసిన వాళ్ళమై ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 2 Corinthians 7th chapter 1st verse, 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియమైన వారలారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాము. దేవుని యొక్క భయముతో పరిశుద్ధతను, ఎప్పుడైతే మనము పరిశుద్ధతలో సంపూర్ణమవుతామో అప్పుడు సమస్త కల్మషముల నుండి, సమస్త విధములైన కల్మషముల నుండి, మస్తు మాలిన్యముల నుంచి మనలను మనము పవిత్రులుగా చేసుకోగలము. ఇది దేవుని యొక్క పరిశుద్ధతలో మనము సంపూర్ణులు కావాలి. ఎప్పుడైతే మనము పరిశుద్ధతలో సంపూర్ణమవుతామో మనలో ఏ మాలిన్యము ఉండదు. ఇది ఎలాగ కలుగుతుందంటే దేవుని యొక్క భయముతో పరిపూర్ణులు కండి అని చెప్పి అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధతలో సంపూర్ణులగుటకు దేవుని యొక్క భయము ఎంతైనా అవసరం. దేవుని భయము లేకుండా ఉన్నట్లయితే మనము పరిపూర్ణత చెందలేము. దేవుని యొక్క భయము మనకెంతైనా అవసరమై ఉంటున్నది. ఎందుకంటే దేవుని భయం లేకుండా ఉన్నట్లయితే తెగించి పాపము చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని భయం లేదు కాబట్టి తెగించి పాపం చేస్తారు. కాబట్టి మనకు దేవుని భయము అవసరం. యోసేపు ఆయన దేవుని భయం కలిగిన వాడు కాబట్టే పాపం చేయడానికి ప్రలోభపరిచినప్పుడు పాపం నుంచి ఆయన పారిపోతూ ఉంటున్నాడు.
ఆయన అన్న మాటలు మనకు తెలుసు కదా. నాకు ఎవరు లేరు ఇక్కడ, ఎవరు చూడడం లేదు, ఏం లేదు అని నేను ఒకవేళ పాపము ఈ యొక్క పాపము దీనికి లోబడినట్లయితే నేను దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను. దేవుని యొక్క భయం ఆయనలో ఉంటున్నది. కాబట్టి పరిశుద్ధతలో పరిపూర్ణత అవటానికి మొట్టమొదటిగా మన హృదయములో తీర్మానము అన్నది ఉండాలి. దాహము, వాంఛ, దీనికి మనం తీర్మానించుకోవాలి. నేను పరిశుద్ధినిగా జీవించాలి, నేను పరిశుద్ధతలో ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణత చెందాలి అన్నది మనము నిశ్చయించుకోవాలి. అప్పుడు మాత్రమే ఇందులో మనము ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడగలం. బబులోను దేశానికి తీసుకొని పోయినప్పుడు దానియేలు తనలో తాను ఒక తీర్మానము తీసుకున్నాడు. అదేంటి? రాజు భుజించు భోజనమును నేను భుజించను, ఆయన తీసుకునే ద్రాక్షారసంలో నేను పానము పుచ్చుకోను, దానివల్ల అపవిత్రత చేసుకోను అని చెప్పి తను నిశ్చయించుకున్నాడు. దేవుడు దాన్ని చూశాడు, పరిశుద్ధతలో అతన్ని నిలవబెట్టాడు. అంత మాత్రమే కాదు, బబులోను జ్ఞానులందరికంటే 10 రెట్ల జ్ఞానాన్ని దానియేలుకు దయచేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు 22వ అధ్యాయము 11వ వచనములో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. పరిశుద్ధతలో సంపూర్ణులు అగు వరకు అతడు పరిశుద్ధత పొందుతూ సాగవలసిన వాళ్ళమై ఉంటున్నాం. రెండవదిగా, మొదటిది మనము దేంట్లో పరిపూర్ణత చెందాలి అంటే పరిశుద్ధతలో పరిపూర్ణలు కావాలి, విశ్వాసులంగా. ఇది మొదటి మెట్టు. రెండవది, ప్రేమలో పరిపూర్ణత చెందాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము, ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. పరిపూర్ణమైన భయమును వెళ్ళగొడుతుంది. భయపడేవాడు ఎవడైతే ఉంటున్నాడో అతడు ప్రేమలో పరిపూర్ణత చెందినవాడు కాడు అని చెప్పి దైవ గ్రంథము సెలవిస్తూ ఉంటున్నది. ఈ పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఇది అన్ని విధాలమైన ప్రేమకు వర్తిస్తుంది. మనం చూసినట్లయితే ఈ లోకరీతిగా కూడా ఈ ప్రేమ దోమ అంటూ పడ్డవాళ్ళు భయము ఏమి లేకుండా విచ్చలవిడిగా కదా, ఎక్కడ పడితే అక్కడ ఎవరు చూస్తున్నారు, వాళ్ళు మనల్ని చూస్తుంటున్నారే, వాళ్ళు మనల్ని అందరూ వింతగా చూస్తుంటున్నారే, ఏమన్నా అనుకుంటారేమో, ఏమి ఉండవండి కదా. భయం ఏం లేదు. ఎవరు చూస్తే మాకేంటి, మా లోకం మాది అని. దేవుని విషయంలో అలాగ ఉండలేము కదా. దేవుని విషయంలో నువ్వు అలాగ ఉండగలవా? దేవుణ్ణి ప్రేమిస్తుంటున్నాను అంటున్నావు కదా, మరి దేవుణ్ణి ప్రేమిస్తుంటున్నాను అని చెప్తుంటున్నా నీవు ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నేను ఆయన్ని ప్రేమిస్తుంటున్నాను, ఆయన నన్ను ప్రేమించాడు ప్రాణం ఇచ్చేంతగా, నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి నీవు భయం లేకుండా ఆయనను ప్రేమించి ఆయనను వెంబడిస్తగలుగుతూ ఉంటున్నావా? ఎన్ని భయాలో. పొరుగింటి వాళ్ళు చూస్తే నన్ను ఏమనుకుంటారో, నన్ను క్రైస్తవుడు అని చెప్పి తెలుసుకుంటే ఉద్యోగంలో ఏమనుకుంటారో, నేను బైబిల్ చదువుతూ ఉంటున్నానంటే నన్ను ఎగతాళి చేస్తారేమో, తోటి విద్యార్థులు నన్ను హేళన చేస్తారేమో. అందుకనే మనకు తగినట్లుగా మన పెద్దలు కూడా అటు ఇటుగా అని పేర్లు పెట్టేస్తున్నారు మనకు
కదా, చదువుకునేటప్పుడు నువ్వు ఎవడో తెలియకుండా నీకు అక్కడ నీ పేరులోనే క్రైస్తవ సాక్ష్యం ఉండదు, ఏదో జనరల్ నేమ్ పెట్టుకుంటావు వాళ్ళతో పాటు జీవనం. ఎందుకంటే భయం అంటే అన్యులైన వాడు, నీ స్నేహితుడు అన్యులైన వారు ఆ గుంపులో నిన్ను చేర్చుకుంటారో చేర్చుకోరో భయం. భయపడుతున్నట్లయితే నువ్వు దేవుని ప్రేమలో పరిపూర్ణత చెందలేదు అని గ్రహించుదే ప్రేమైన దేవుని బిడ్డ. నువ్వు ఒకవేళ దేవుని విషయమై భయపడుతూ ఉంటున్నట్లయితే, ఎందుకంటే ప్రేమ త్యాగపూరితమైనది. లవ్ ఈజ్ టు గివ్. అందుకనే గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమ ఇవ్వడం త్యాగములో ఉన్నది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి, ఇంకో రెండో కుమారుడు లేడు, తన ఏకైక కుమారుడు అద్వితీయుడు నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు. మరి నీ ప్రేమ ఎలాగ ఉంటుంది? అది త్యాగపూరితమైన ప్రేమ ఉన్నదా? యోహాను సువార్తలో 15వ అధ్యాయము 13వ వచనమును చదివినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంటున్నది, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడు కూడా లేడు. ఇదిగో నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తూ ఉంటున్నాను అన్న ప్రభు అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాడి కంటే ప్రేమ కలిగిన దానికంటే ప్రేమ కలిగిన వాడు ఇంకొకడు కూడా లేడు అని చెప్పి ఆయన చెబుతూ ఉంటున్నారు. మరి నిన్ను స్నేహితులు అని పిలిచిన ప్రభు, నీ కొరకు ప్రాణాలు సహితము పెట్టిన ఆయనను నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావు? ప్రేమ అన్న దానిని వివరించడం కొరకు అపోస్తులైన పౌలు ఒక అధ్యాయాన్ని రాశారు. దయచేసి వీలైతే మీరు మీ ఇళ్ళకి వెళ్ళి మీ ఇళ్లలో చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తం చదవండి. ప్రేమ 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 ఎలాంటిదో రాయబడి ఉంటున్నది. కల్వరి ప్రేమను ధ్యానించండి. దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది, మంచివాని కొరకు ఒకడు మరణించవచ్చేమో కానీ మనలాంటి పాపుల కొరకు ఎవరైనా ఒకడు చనిపోయాడంటే అది సాధ్యమా? కదా, మంచి వాళ్ళ కొరకు మరణిస్తారేమో. మనకు తెలుసు, గతంలో నేను కడపకు వెళ్ళాము. ఆ కడప వెళ్ళినప్పుడు ఆ ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్లర్, ఒక పెద్ద స్తూపము, దాని మీద అన్ని పేర్లు రాసి ఉంటున్నాయి. పేర్లు, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు, వాళ్ళ జిల్లా, వాళ్ళ గ్రామం పేరు రాసి ఉంటున్నారు. ఏంటని చెప్పి అడిగాను. అంటే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆయన మరణ వార్త విని చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు, ఆయన మరణించాడని తెలిసి దిగులుతో దుఃఖంతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అంతమంది ఉన్నారంట. అంటే ఒక మంచి వ్యక్తి గురించి ఎవరైనా చనిపోతే చనిపోతారేమో, అయ్యో ఆయన పోయాడే అని చెప్పి, కానీ మనలాంటి పాపుల కొరకు ఒక మంచి వ్యక్తి ప్రాణం పెట్టాడు, అదే యేసుక్రీస్తు. అది అసలైన ప్రేమ. ఇలాగ మరణించడం ద్వారా తను పరలోక ప్రేమను, ఆయన ప్రేమను మన కొరకు బయలుపరుస్తూ ఉంటున్నాడు.
ప్రభువారు ఒక ఆజ్ఞ చెప్తూ ఉంటున్నారు. ఆ ఆజ్ఞ ఏంటో తెలుసా? నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలసినన్నదే ప్రధానమైన ఆజ్ఞ. ఇది మొదటి ఆజ్ఞ. ఏంటి? నీవు నీ పూర్ణాత్మతో, పూర్ణ దేహముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేచనతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అన్నది మొదటి ఆజ్ఞ. అలాగే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి అన్నది రెండవ ఆజ్ఞ. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనము నేను చదివాను. నీ పూర్ణాత్మతో నీ దేవుణ్ణి ప్రేమించు. నిన్ను ఎలాగ ప్రేమించుకుంటావో నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నది. అది మామూలు ప్రేమ కాదు, మామూలుగా ఇచ్చిపుచ్చుకునే ప్రేమ కాదు. నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటావు, నిన్ను నువ్వు ఎలాగ సంరక్షించుకుంటావు, నీ దేహానికి నువ్వు అంత మంచి మంచి వెలగలిగిన సబ్బులు వాడుతూ, క్రీములు వాడుతూ, మేకప్లు చేసుకుంటూ ఇవన్నీ ఎందుకు చేస్తుంటున్నావు అంటే మన దేహాన్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి. మన దేహాన్ని మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి మనము అందంగా కనిపించాలని, హుందాగా కనిపించాలని, మనము చాలా అందరికంటే ప్రత్యేకంగా స్పెషల్గా ఉండాలని మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి చేస్తున్నాం. మరి నీ పొరుగు వాడిని అలాగ ప్రేమించగలవా? ప్రకటన గ్రంథములో యేసు ప్రభు వారు ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తూ ఉంటున్నాడు. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద ఒక నేరము మోపవలసి ఉంటున్నది. ఈరోజు సంఘము మీద ఆయన ఈ నేరము మోపుతుంటున్నాడు. మొదటి ప్రేమ చెప్పబడిపోతున్నది. మొదటి ప్రేమ నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించిన నాడు ఎలాంటి ప్రేమ ఉండిందో ఆ ప్రేమ మర్చిపోతూ ఉంటున్నావు. కాబట్టి నువ్వు ప్రేమలో పరిపూర్ణత చెందాలి. ప్రేమలో పరిపూర్ణతకు చెందాలి. నిస్వార్థమైన ప్రేమతో, అగపే ప్రేమతో ఆ ప్రేమలో నువ్వు పరిపూర్ణత చెందాలి. మూడవదిగా విశ్వాసములో మనము పరిపూర్ణత చెందాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనమును చదివినట్లయితే, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా అంటున్నాడు. ఎందుకంటే క్రియలేని విశ్వాసము మృతము. నీకు విశ్వాసం ఉంటే ఆ యొక్క విశ్వాసాన్ని, నీకు కలిగిన విశ్వాసాన్ని క్రియ రూపములో చూపించాలి. నీవు క్రియారూపకంగా అంటే నీ పనుల రూపం, ఎక్స్ప్రెషన్ ద్వారా నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉందని మనసులో పెట్టుకోవడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం. ఆచరణలో నువ్వు విశ్వాసం కలిగి ఉంటున్నావా? ఆచరణలో దాన్ని మనము, విశ్వాసం అంటే మనకు తెలుసు, నిర్వచనం చెప్పమంటే టకాలని చెప్పేస్తారు, గడగడగడగా చెప్పేస్తారు. విశ్వాసం అనగా నిరీక్షించి ఉన్నవని లేనివని అయ్యేమేమో చెప్పేస్తుంటారు కదా. బాగానే ఉంది. ఈ విశ్వాసము అన్నది నిరీక్షించే వాటి యొక్క ప్రతిరూపము అని చెప్తుంటారు కదా. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి నిదర్శనం అని చెప్పి అంటున్నారు కదా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉంటున్నాయి? ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి రావడం లేదు కదా.
నీ హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం కాదు, ఇక్కడ బట్టి ఇక్కడ నుంచి బయటికి తీయడం కాదండి. విశ్వాసం అనేది హృదయములో, నీ హృదయములో విశ్వాసము. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుండేది, హెబ్రీలకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. నేను ఇక్కడ ఆగుతుంటున్నాను, అసాధ్యము. దేవుడికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడము అసాధ్యము అని చెప్పి అంటున్నాడు. ఇది సాధ్యం కాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైగా ఉండలేరు అని చెప్పి అనడంలా. ఇట్స్ ఇంపాసిబుల్. దెర్ ఇస్ నో ఎనీ పాసిబిలిటీ. సాధ్యాసాధ్యాలు కాదు, అసాధ్యం అంతే. మరి వేరే అన్ని విషయాలు నమ్ముతావు. చాలా మంది లాటరీ టికెట్ల మీద నమ్మకం, అదృష్టము నాకు తగులుతుంది అని చెప్పి. కొందరు ఓ నంబర్లు క్యాలిక్యులేట్ చేసి, ఈ నంబర్ ఉంటే ఈ టోటల్ నంబర్ ఇంత వస్తే అని చెప్పి ఆ నంబర్ మీద నమ్మకంతో వీటి మీద నమ్ముతూ ఉంటున్నాం. బస్సు టికెట్ కొని సీటు దొరికిన వెంటనే దాంట్లో కూర్చొని గుర్రు కొట్టి నిద్రపోతావు. ఎందుకంటే నీకు నమ్మకం, నువ్వు ఎక్కిన బస్సు డ్రైవరు నిన్ను క్షేమంగా నువ్వు వెళ్ళవలసిన స్థలానికి తీసుకుని వెళ్తాడు అని చెప్పి నీకు డ్రైవర్ మీద నమ్మకం, నీకు మనుషుల మీద నమ్మకం, వస్తువుల మీద నమ్మకము. యువర్ ట్రస్టింగ్. నీ యొక్క ట్రస్ట్ అన్నది, నీ యొక్క విశ్వాసం అన్నది, నీ యొక్క నమ్మకం అన్నది వీటన్నిటి మీద నమ్ముతున్నాం, వీటన్నిటి మీద విశ్వాసం ఉంది. కానీ దేవుని మీద అలాంటి పరిపూర్ణమైన నమ్మకం లేదు. ఆయన బస్సులో ఎక్కి, అయ్యా నువ్వు తీసుకుపో, నడిపించు, నా బస్సును నడిపించు, నా జీవితాన్ని ఈ యాత్రలో అని చెప్పి ఆయనకు అప్పగించడంలా. మనం ఏం చేస్తుంటున్నామంటే, ఆయనతో పాటు నేను కూడా డ్రైవ్ చేస్తాను అని ప్రయత్నం చేస్తుంటున్నాము. అందుకని ఒడిదుడుకులు. అటు కూర్చుంటే ఆయన షేర్ చేసుకునేవాడు కాడు. నువ్వు అనుకుంటున్నావు ఆయనతో పాటు నేను కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, ఇట్లా నడుపు ప్రభా, ఇట్లా నడుపు, ఇప్పుడు బ్రేక్ అయ్యి, ఇప్పుడు హార్న్ కొట్టు. ఆయనకు తెలుసు కదా. చాలాసార్లు నాకంటే మొదట్లో నేను ఎక్కువ ప్రయాణాలు చేసేవాడిని. నాకు డ్రైవర్ పక్క సీటు ముందర ఫ్రంట్ ఉంటుంది కదా, అక్కడ కూర్చోవడం అంటే చాలా ఇష్టం. కూర్చొని వెళ్తుంటే రోడ్డు చూసుకుంటా, ఆ ప్రయాణం అంటే చాలా ఇష్టం నాకు. నేను కూర్చున్నాను అనుకోండి, నాకు డ్రైవింగ్ బాగా వచ్చు. నేను అక్కడ కూర్చొని డ్రైవర్ ఇప్పుడు హారన్ కొట్టు, అదో ఎదురుగా వస్తుంది, లెఫ్ట్కి పోయి రైట్కి కొట్టు, ఇది కొద్దిగా స్లో చేసుకో, స్పీడ్ బ్రేకర్ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను అనుకోండి. డ్రైవర్ ఏం చేస్తాడు, బస్ ఆపి, అయ్యా నువ్వు దిగిపో లేదా వెనక్కిపో, నాకు డ్రైవింగ్ ఎట్లా చేయాలో నాకు తెలుసు కదా. నువ్వు ఒకవేళ ఒక మంచి డాక్టర్ అయి ఉండొచ్చేమో, కానీ నీకు అనారోగ్యం వచ్చింది, ఆపరేషన్ బల్ల మీద పడుకున్నప్పుడు డాక్టర్ ఇదిగో ఇట్లా ఇన్ని సెంటీమీటర్లలో ఇక్కడ ఇట్లా కొయ్యి, ఇట్లా కుట్లేయి అని చెప్పి చెప్తామా? గమని పడుకుంటాం అంతే. నీకు సర్జరీ చేస్తుంటున్నాడు, ఆ సర్జరీ మీద నీకు నమ్మకం, కానీ నిన్ను స్వస్థపరిచే యెహోవా మీద నీకు నమ్మకం లేదు, సరైన విశ్వాసం లేదు. కాబట్టి ఈ అంశములో, విశ్వాసములో నువ్వు పరిపూర్ణత చెందాలి. ఎందుకు పరిపూర్ణత చెందాలంటే, నువ్వు ఆయనకు ఇష్టడిగా ఉండాలని. నీవు ఆయనకు ఇష్టడిగా ఉండడానికి నీవు
పరిపూర్ణత చెందాలి. ఆయనకి ఇష్టడుగా లేకపోతే మనకి ఇష్టమైన వాళ్లకు సామెతలు మనకు బాగా తెలుసు. మన వాళ్ళు బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదంట. మన వాళ్ళు కదా, బంతి చివరిలో కూర్చున్నా, మూడో బంతిలో కూర్చున్నా మన వాళ్ళు ఉంటున్నారు కాబట్టి 2 ముక్కలు వెళ్తాయి. కాబట్టి వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, ఇష్టలు గనుక. నేను అదే చెప్పాల్స్తున్నాను. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాటలు, మనకి ఇష్టలు గనుక. మరి నువ్వు దేవుడికి ఇష్టడు అయితే నువ్వు బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, ఆయన నీకు ఇచ్చేది ఇస్తూనే ఉంటాడు. మనము పొద్దుకోవడం లేదు ఎందుకు అంటే, నువ్వు విశ్వాసంలో పరిపూర్ణత చెందడం లేదేమో. నువ్వు విశ్వాసంలో పరిపూర్ణత చెందాలి. బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు? బైబిల్ గ్రంథంలో వాళ్ళ విశ్వాస వీరుల కథలన్నీ ఎందుకు రాసి పెట్టారు? యోహాను భక్తుడు ఏమన్నాడు? అసలు యేసుప్రభు వారి గురించి రాస్తేనే ఆయన చేసిన పనులు, ఆయన జీవించిన ఈ 3.5 సంవత్సరాల కాలంలో జరిగిన క్రియలు, జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా వివరిస్తూ పోతే అసలు ఈ ప్రపంచమే సరిపోదు అని చెప్పి అన్న వ్యక్తి, అంటే ఒక వ్యక్తి జీవిత చరిత్ర, ఇంతమంది జీవిత చరిత్రలు రాసి పెట్టారు బైబిల్లో క్లుప్తంగా. ఎందుకంటే మనము దాన్ని బట్టి మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి కొరకు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ చదువుతూ దేవుని ఆత్మచేత నడిపించబడుతూ తరచుగా సమాజంగా కూడడం మానకుండా, సమాజంగా కూడుతూ అనేకుల సాక్ష్యాలు వినడము, బైబిల్లో ఉంటున్న సాక్ష్యాలని బైబిల్ చదువుతూ ఉంటుండగా బైబిల్లో ఉన్న సాక్ష్యాలని చదవడం వలన మనము మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవచ్చు. హెబ్రీ 11వ అధ్యాయములో 5 రకాల విశ్వాసాల గురించి మనము చూడవచ్చు. దేవునికి ఇష్టమైనది హేబేలు యొక్క విశ్వాసము దేవునికి ఇష్టమైన బలిని కనుగొనింది. అబ్రహాము విశ్వాసము దేవుడు నడిపిస్తాడని. హనోకు విశ్వాసము అతను దేవునితో నడిచి మరణం చూడకుండా పోయినవాడు. ప్రభు కొరకు సాహస కార్యాలు చేసే విశ్వాసము రాజ్యాలు జయించాడు. ప్రభు కొరకు శ్రమలు అనుభవించే విశ్వాసము శ్రేష్టమైన పునరుత్థానమును కోరి ఉంటున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసంలో నువ్వు పరిపూర్ణత చెందాలి. 4వదిగా ఓర్పులో పరిపూర్ణత. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనూ కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి అని చెప్పి అంటాడు. మీరు పరిపూర్ణులు అయ్యడానికి కొరకు ఓర్పు విషయములో పరిపూర్ణులై ఉండాలి. అలా ఉండకుండా ఉన్నట్లయితే, ఓర్పు విషయంలో పరిపూర్ణత లేకుండా ఉన్నట్లయితే ఏమవుతుంది? ఒక వ్యక్తి నీరు కొరకు బావి దవ్వుతున్నాడు. ఒక 10 అడుగులు తవ్వాడు, నీళ్లు పడలేదు. ఇక్కడ నీళ్లు పడడం లేదన్నాడు.
ఓపిక నశించింది. ఒక 10 ఇంకా కొద్ది దూరంలో అక్కడ ఒక 10-15 అడుగులు తవ్వుతూనే అతని ఓపిక నశించింది. ఇక్కడ కూడా నీళ్లు పడడం లేదనుకున్నాడు. ఇంకొక దగ్గరికి వెళ్ళాడు. ఇంకొక 10 అడుగులు తవ్వాడు. అక్కడ కూడా నీళ్లు పడలేదు. 10 అడుగులు తొడుగు 10 అడుగులకు ఓపిక నశించిపోతుంది. ఇక్కడ నీళ్లు పడడం లేదు, వ్యర్థమైన భూమి అనుకున్నాడు. కానీ పక్కనే ఇంకొక వ్యక్తి 10 అడుగులు తవ్వాడు, నీళ్లు పడలేదు. ఓపికతో ఇంకొక 5 అడుగులు తవ్వాడు, నీళ్లు పడలేదు. ఇంకొక 5 అడుగులు తవ్వాడు, నీళ్లు పడ్డాయి. మనోడు ఓపిక లేకుండా, ఓపిక లేదు అనుకుంటూనే ఎన్ని తవ్వాడండి? 35 అడుగులు తవ్వాడు. అదే ఒక్క దగ్గరనే ఆ ఓపికతో ఇంకా కొద్ది దూరం పోయిందంటే, ఇలా చాలా మంది ఓపిక నశించి, ఓపిక లేక విసుగుదల చెంది సగంలో మానేస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము పరుగు పందెంలో ఉన్నామని గ్రహించాలి. ఈ విశ్వాస యాత్ర ఇది పరుగు పందెంతో పోలుస్తూ ఉంటున్నాడు పౌలు భక్తుడు. ఈ పరుగు పందెము 100 మీటర్ల రేస్ కాదు. దిస్ ఇస్ మ్యారథాన్ రేస్. మ్యారథాన్ రేస్ అన్నది కొన్ని మైళ్ళ దూరం పరిగెత్తేది కదా. మనం ఒలింపిక్స్లో చూస్తే మారథాన్ రేస్ అన్నది ఈరోజు ప్రారంభించబడుతుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ చూపిస్తాడు. చూపించిన తర్వాత దాన్ని కట్ చేసేస్తాడు. ఇంకా వేరే స్పోర్ట్స్ అన్ని చూపించుకుంటూ ఉంటాడు. 10 గంటలో 15 గంటలు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మారథాన్ రేస్ దాన్ని తీసుకొస్తాడు. అంటే ఇన్ని గంటలు పరిగెడతారు వాళ్ళు. ఇన్ని కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి. నువ్వు మొదలు పెడుతున్నావు. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు మొదలు పెట్టడం అయితే బాగుగానే మొదలు పెట్టారు, మధ్యలో మీకు ఆటంకాలు కలిగించింది ఎవరు కదా. మీరు చూడండి, మారథాన్ రేస్ ప్రారంభించబడినప్పుడు 100 మంది, వందల సంఖ్యలో, 100 మంది కంటే ఎక్కువ మంది పెద్ద గుంపుగా పొలోమని మొదలు పెడతారు. కానీ చివరికి స్టేడియంలోకి ఎంతమంది ఎంటర్ అవుతారండి? మొట్టమొదటిగా ఫస్ట్ వచ్చిన వాడు ఒక్కడు వస్తాడు. ఆయన వచ్చిన ఒక అరగంటకు 40 నిమిషాలకు టైం గ్యాప్లో మళ్ళీ ఇంకొకడు, ఒక 4-5, మహా అంటే ఒక 10 మంది వస్తారేమో చివరి వరకు. మీ వాళ్ళందరూ ఏమయ్యారు? డ్రాప్ అవుట్స్. ఈ మ్యారథాన్ రేస్లో నీవు ఓపికతో పరిగెత్తమని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఓర్పుతో పరిగెత్తాలి. అందుకనే ఆత్మఫలములో ఒకటి ఏంటంటే దీర్ఘశాంతం. ప్రేమతో ఒకరినొకరు సహించేది. ప్రేమతో ఒకరినొకరు సహించుచు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉంటున్నాను. ఎఫెసీ 4:3 ఏమంటున్నాడంటే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బతిమలాడుకొనుచున్నాను. మీరు
ఎలాగుండాలి? దీర్ఘశాంతముతో కూడిన వినయము. దీర్ఘశాంతముతో కూడిన వినయము మనం నడుచుకోవాలని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఓపిక అవసరం. అందుకని సామెత ఉంది, తొక్కులాడితే బురద నీళ్ళని. బాగా దాహం వేస్తుంది, ఎడారి ప్రాంతంలో నడిచి దాహము అల్లాడిపోతుంటుంది సమయంలో చిన్న నీటి గుంట కనిపించింది అనుకోండి, అది కూడా ఎండిపోయి అంత కొన్ని నీళ్లు మిగిలిపోయినాయి. నీళ్లు కనిపించుకుంటున్నాయి కదా అని చెప్పి పరిగెత్తుకుంటుంది, లేకపోతే ఆ తేట నీళ్ళు ఏమైతే కదిలించబడి బురద అయిపోతుంది, తాగడానికి ఇబ్బంది. అందుకని తొక్కులాడితే బురద నీళ్ళే, బురద తాగలేవు. కాసేపు నెమ్మదిగా ఓపిక కలిగి ఉన్నట్లయితే పై తేట నీళ్లు నీకు దొరుకుతాయి, మంచి నీళ్లు. నీ ఆత్మీయ జీవితంలో కూడా అంతే, ఓపిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36 అంటున్నాడు, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓపిక అవసరమై ఉంటున్నది. ఓపిక లేకపోతే ఏం జరుగుతుందండి? వాగ్దానమును పొందలేవు. ఓపిక లేకపోతే నీకు కిరీటము దక్కదు. ఓపిక లేకపోతే నీకు బహుమానము దక్కదు. ఓపిక లేకపోతే ఏమి దక్కుతుందంటే, గుంపులో కూర్చొని వాళ్ళు కిరీటాలు బహుమానాలు తీసుకుంటుంటే చప్పట్లు కొట్టుకుంటా కూర్చోగలం, అంతే. కాబట్టి ఓపికతో పరుగులో ముందుకు సాగుదాం. చివరిగా శ్రమలలో సంపూర్ణత. శ్రమలో సంపూర్ణత. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ 2:10. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశములను అంగీకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియు అపహరించక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. వారికి లోబడి ఉండాలి. లోబడి ఉండడం. శ్రమల ద్వారా రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేసి ఉంటున్నారు. యేసు ప్రభువారు అనేక శ్రమలు, హింసల ద్వారా పరిపూర్ణులుగా చేయబడి ఉంటున్నారు. ఆయన శరీరధారి అయి ప్రత్యక్షమైన దేవుడు ఒక మానవుని వలె శ్రమలు ఎదుర్కొనవలసి వచ్చింది. యేసు ప్రభువారు అన్న మాటలు మనము చూసినట్లయితే, ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడలా, మీరు నన్ను వెంబడించండి, మీకు అన్నీ కలుగుతాయి. ఈ రోజుల్లో చాలా మంది బోధలు చేస్తూ ఉంటున్నారు. మీరు మా సంఘానికి రండి, మీకు దీవెనలు. మీరు మా టీవీ ప్రోగ్రాంకు ఇంత స్పాన్సర్ చేయండి, మీకు లాభాలే, ఉద్యోగం వస్తుంది, మీకు పిల్లలు పుడతారు, మీకు ఆస్తి వస్తుంది, మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, అన్ని ప్రాస్పరిటీ. యేసు ప్రభువు అలాగే చెప్పాల.
బహుశా అందుకనే ఆయనను ఎక్కువ మంది వెంబడించలేదు. ఆయన ఏమన్నారు, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని, బేరింగ్ ద క్రాస్, శ్రమలను సహిస్తూ, శ్రమల గుండా శ్రమల గుండా ప్రేమ దేవుని బిడ్డారా, శ్రమల గుండా వస్తేనే ఆ యొక్క ఘనత కలుగుతుంది. నా చిన్నతనంలో ఈ వాటితో వీటితో ఆడుకోవడము సరదాగా ఉండేది. ఒకసారి ఆ యొక్క ప్యూపాలో నుంచి, దాని నుంచి సీతాకోక చిలుక బయటికి వస్తుంది. అందులో నుంచి కొద్ది కొద్దిగా వస్తూ అది ఇబ్బంది పడుతూ, అంటే రాలేకపోతుంది కదా అని చెప్పి ఆ పైన ఉంటున్న పొరని బాగా చించేశారు. నాతో స్నేహితుడు, ఇంకో పిల్లాడు దాన్ని చించే సహాయం చేశాడు కదా. సహాయం చేస్తే అది తుప్పని కింద పడింది. రెక్కలు ఇట్లా ఎగరలేక ఎగరలేక అక్కడ కొట్టుకుంటోందండి. ఆ సీతాకోక చిలుకకు ఎప్పుడు బలం వస్తుందంటే, తనంత తాను దాన్ని, ఆ యొక్క పొరను ఛేదించుకొని ఆ నుంచి తను కష్టపడి బయటికి వస్తేనే దాని రెక్కలకు బలం. అప్పుడే దానికి అందం. చాలా బలహీనమైంది సీతాకోక చిలుక. మనం చిలుక చిలుక అంటున్నాం కానివ్వండి, సీతాకోక చిలుక, బటర్ఫ్లై బటర్ఫ్లై ఇస్ వెరీ ఫ్రెజైల్. దాని రెక్కలు చాలా సున్నితం. కాసేపు మనం అలాగే దాన్ని పట్టుకుంటే ఆ రెక్కల మీద ఉంటున్న రంగు అంతా మన చేతికి అంటుకుంటుంది. దాని రంగు పోతుంది, బలహీనమై పడిపోతుంది, ఎగరలేదు సరిగ్గా. అంత బలహీనమైన జీవి అది. కానీ అది చక్కగా రెక్కలు చాచి ఎగరాలి అని చెప్పంటే, ఆ యొక్క కొకూన్లో నుంచి, దాని యొక్క ఆ నిద్రావస్థ నుంచి ఆ గుడ్డుని దాన్ని పగలగొట్టుకొని అది ఎప్పుడైతే తనంత తాను బయటకు వస్తుందో అప్పుడే దానికి బలం. అంతేగాని ఈ శ్రమలు లేకుండా నో, నెవర్. శ్రమలు లేకుండా ఘనత లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు తాను పొందబోవు శ్రమల గురించి ఆయన ముందే మాట్లాడాడు. ఆయన ఆయన తనకు కలగబోయే శ్రమల గురించి తన శిష్యులతో చెప్పినప్పుడు పేతురు ఒక మాట అన్నాడు, ప్రభువా నీకు అది దూరమవును గాక అని చెప్పి అన్నాడు. అలాంటి నీకు ఎన్నడూ కూడా కలగకుండా ఉండును గాక అని చెప్పి అన్నాడు. అయితే ప్రభువారు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన శ్రమల గుండా వెళ్ళవలసి ఉన్న వాడై ఉంటున్నాడు. అయితే ప్రభువారు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. Can somebody read for me? నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు అని చెప్పి అంటున్నారు. సిలువ లేనిదే సింహాసనం లేదని గ్రహించాలని కోరుతున్నాను ప్రేమ దేవుని బిడ్డారా. శ్రమ లేనిదే సంపూర్ణత లేదు. శ్రమల మార్గం తప్ప పరలోకానికి వేరే మార్గం మనకు కనపడదు. అలాగే తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ పత్రిక
3వ అధ్యాయంలోని కొన్ని మాటలు చదవాలని కోరుతూ ఉంటున్నాను. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనములో ఇలాగ రాయబడి ఉంటున్నది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అంటే దీని అర్థం యేసుక్రీస్తులో మంచి భక్తితో నువ్వు బ్రతకాలి అని చెప్పి అనుకుంటే నీకు హింసలు తప్పవు, అంటే నీకు శ్రమలు తప్పవు అని చెప్పి అంటున్నా. ప్రభువారు చెప్పింది కూడా అదే, నన్ను వెంబడించాలనుకుంటే నీకు శ్రమలు తప్పవు అని చెప్పి అంటున్నారు. అయితే ప్రభువారు ఏమంటున్నారంటే, ఈ లోకంలో మీకు శ్రమలు తప్పవు, అయితే గమనించండి, నేను ఆ శ్రమలను జయించాను అని యోహాను సువార్తలో యేసు ప్రభువారు అంటున్నారు. కాబట్టి జయించిన యేసు ఆయన మనము నడుస్తుంటున్న శ్రమల మార్గములో మనతో పాటు ఆయన నడుస్తున్నాడని గ్రహించాలని కోరుతున్నాను ప్రేమ దేవుని బిడ్డారా. మరి సమయంలో పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసములో, ఓర్పులో మిమ్ములను పరిపూర్ణులుగా చేయువాడు శ్రమల ద్వారా పరిపూర్ణులుగా చేయునుగాక. చూసినట్లయితే ఈ శ్రమలు అన్నది ఎలాంటి ఘనత తెస్తుంది అని చెప్పంటే, ఎహెచ్కేలు గ్రంథము 16వ అధ్యాయము కొన్ని మాటలు చదువుతాను, నేను జాగ్రత్తగా గమనించండి. ఎహెచ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము నుంచి చదువుతూ ఉంటున్నాను. ఎహెచ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రమును నీకు ధరింపజేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని, మరియు ఆభరణములన్నిటినీ చేసి ఇచ్చాను. బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పని కలిగిన బట్టలు నీకు ధరింపజేసి, ఎందుకు ధరింపజేశానంటే, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా, అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఈ విచిత్రమైన పని గల వస్త్రాలు అని చెప్పి అంటున్నారు. బుటా పని కలిగినవి, లేదా వర్క్, మగ్గం వర్క్ అంటే కదా చాలా ఉన్నాయి. ప్యాచ్ వర్క్ అని, మగ్గం వర్క్ అని. సో మనము బట్టలు కొంటున్న, ముఖ్యంగా స్త్రీలు బట్టలు కొంటున్నప్పుడు ఇలాంటి వర్క్ చేసినవి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఫ్లాషీగా, ఘనంగా కదా. ఈ మధ్య వేస్తున్నారు కదా గాగరాలని, అవి ఇవి, వారికి అంత పనితనం ఉండాలి. ఆ డిజైన్ వేయడానికి ఎన్ని దారాలు కదా, ఎన్ని దారాలు, ఎన్ని రంగుల దారాలు, ఎన్నిసార్లు ఆ వస్త్రానికి గుచ్చబడుతుంది అంటే అంటే అదే ఒకవేళ శరీరం అయితే అన్ని సార్లు గుచ్చబడితే ఎంత సంతోషంగా ఉంటుందో కదా, బాధగా ఉంటుందా? కానీ చివరిగా ఆ ప్రోడక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ వస్త్రానికి ఎంత ఘనత అండి, అంతే కదా. అదే రీతిగా ప్రేమిద్దామని బిడ్డారా, శ్రమలు మీకు ఘనత తెచ్చేదిగా ఉంటున్నదని గ్రహించు. కొలిమిలో పుటము వేయబడిన తర్వాత బంగారము మేలిమి బంగారముగా మార్చబడుతుందో, అలాంటి శ్రమలకు చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. 2 తిమోతి 2వ అధ్యాయము
12వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. 2 తిమోతి 2 అధ్యాయము 11, 12 వచనాలు. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఇదండి, మనము ఆయనతో కూడా, నీవు ఆయనతో కూడా సిలువ వేయబడినట్లయితే, ఆయనతో కూడా చనిపోయిన వాడివైతే ఆయనతో కూడా లేస్తావు. నువ్వు ఆయనతో కూడా సహించినట్లయితే, ఓపికతో ఆ శ్రమలను సహించినట్లయితే ఏం చేస్తావంట? ఏలతావంట. అలాంటి ఒక కృపను పొందుకోవాలని ఆశిస్తుంటున్నావా? నీ విశ్వాస జీవితము ఇంకా మూలపాఠములతోనే, ఇంకా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము, లేదా ఇంకా లాజరు ధనవంతుడి కథ, ఇంకా గుడ్డి భర్తమై కథ, ఇంకా పొట్టి జక్కయ్య కథ, ఇంకా ఇవేనా ఎదుగుదల కావాలి? విశ్వాసిగా నువ్వు ఎదగాలి. విశ్వాసిగా ఎదగాలంటే నీవు పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసములో, ఓర్పులో, అలాగే శ్రమలలో పరిపూర్ణత చెంది, ఇందాక చదివే యెహెజ్కేలు గ్రంథములో ఈ యొక్క ఆయన ఇచ్చే వీటినన్నిటినీ విశ్వాసములో పరిపూర్ణత చెంది, ప్రేమలో పరిశుద్ధత పరిపూర్ణత చెంది, విశ్వాసములోను ఓర్పులోను వీటన్నిటినీ ధరించుకొని ఎప్పుడైతే నువ్వు మహిమకరంగా ఉంటావో అన్యజనులు ఆకర్షించబడతారు అని చెప్పి అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. అనేకులు ఆకర్షించబడాలి నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి. నీవు జనులను క్రీస్తు దగ్గరికి ఆకర్షించే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుడు నిన్ను అలాగుండాలని కోరుతూ ఉంటున్నాడు. ఈరోజు నిశ్చయం తీసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదొక అవకాశం. ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, మరి దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ, ప్రభా నువ్వు నాకు నుంచి ఇంత కోరుతూ ఉంటున్నావు, నేను పరిపూర్ణత చెందాలి, నేను పరిపూర్ణత చెంది నీ కొరకు మహిమకరంగా జీవిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరచండి. మేము వాక్యానుసారంగా జీవించే కృపను అనుగ్రహించండి. ఇంకా చిన్న బిడ్డల్లాగా మేము పాలన ఆశించకుండా ప్రభా ఇంకా మూలపాఠములలోనే కాకుండా ముందుకు సాగుతూ విశ్వాసములోను, ప్రేమలోను, ఓర్పులోను, పరిశుద్ధతలోను పరిపూర్ణత చెందుతూ, శ్రమల గుండా పరిపూర్ణత చెంది మీ కొరకు మహిమకరమైన జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, తండ్రి అనారోగ్య బలహీనతలతో ఉంచిన బిడ్డల్ని మీ సన్నిధానాలు ఎత్తిపడుతూ ఉంచున్నాం. నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనని చెప్పిన మీరు మీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. మా సంఘంలో ఉంచిన బిడ్డలు ప్రభా ఎవరు కూడా అనారోగ్య పాలు కాకుండా, ఈ వైరస్ ప్రబలుతుంటున్న వైరస్ ఎవరికి సోకకుండా మీ రక్త కంచె కాపుదల సంరక్షణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి వేదనతో ఉంటున్న బిడ్డలకు ఆదరణ, ఓదార్పు, నెమ్మది, సమాధానాలు దయచేయమని, ఈ దినాశీర్వాదాలతో దీవించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండు సహవాసము, సన్నిధాన ప్రసన్నత సదాకాలం మనకు తోడైండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇళ్లలో ఉండండి. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో ఈ కరోనా వైరస్ ఎక్కువ ప్రబలుతుంది కాబట్టి మీ జాగ్రత్తలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు బయటికి ఎక్కడ తిరగకుండా మిమ్మల్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనలో ఎదగాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.